అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లోకం పోకడ. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, నునుచీకటి పొరలు విడలేదు. ఆకాశం తెల్లబారటానికి ఇంకా కొంత వ్యవధి ఉంది. అక్కడో కాకి కావు కావు అంటూనో, ఇక్కడో కోడి కుక్కరోకో అంటూనో ఆ నిశ్శబ్ద గంభీర సమయాన్ని భగ్నపరుస్తున్నాయి. పెద్దమ్మగారు, దూడని ఇడిచినా పాలచెంబియ్యండి. పాలేరు నరసన్న పెరట్లోంచి గావుకేక పెట్టాడు. మధ్య సావిట్లో నులక మంచం మీద మగత నిద్రోతున్న రంగమ్మకి ఆ కేకతో తట్టి లేపినట్టుగా మెలకువ వచ్చింది. బద్ధకంగా ఓ పక్క నుంచి మరో పక్కకి మసిలింది. అమ్మగారో! నరసన్న మరో కేక. భారంగా కళ్ళు విప్పి నింపాదిగా లేవబోయింది రంగమ్మ. కానీ శక్తి ఉడిగిన కీళ్ళు మూలుగుతూ కదలమని మొరాయించడంతో ఆమె ప్రయత్నం కొనసాగలేదు. పెద్దమ్మగారు, మిమ్మల్నేనండి, పలకరేమండి? అసహనంగా కేక మీద కేకగా అరుస్తున్నాడు నరసన్న పెద్ద గొంతుకతో. క్రిందటి రోజు పావు బస్తా అటుకులు దంపింది రంగమ్మ. చేతుల్లో సత్తువు చచ్చిపోయినా కోడలి మూతి విరుపులకి వెరిచి కాకి మీద పిల్లి మీద పెట్టి ఆవిడనే దెప్పిపొడుపు మాటలకి అభిమానపడి పల్ల బిగువున ఓటు వేసింది. అలివిమాలిన చాకిరీ చేసినందుకు ఫలితం తెల్లవారేసరికి వంటి మీద కనిపిస్తోంది. 60 ఏళ్ల జరాభారంతో పటుత్వం సడలిన కండరాలు పులిసిపోయాయి. నరాలు నీరసించాయి. శరీరంలో ఉన్న కీళ్ళన్నీ 60 ఏళ్ళు నీ మాట విన్నాం, ఇక వినము అని ఘొరావు చేస్తున్నాయి. వాటి మొర ఆలకిస్తే ఎలా? ఊపిరున్నంత వరకో, పూర్తిగా మూలపడేదాకానో తనకి శ్రమ తప్పనిసరి. లేని ఓపిక కూడదీసుకొని చేతులతో మంచం పట్టీలు అదిమి పట్టి లేచి నుంచుంది రంగమ్మ. గోడ ఆసరాగా అడుగులో అడుగు వేసుకుంటూ తూలుతూ వెళ్ళి తలుపు తీసి నరసన్నకి పాలు తీసేటందుకు కంచు చెంబు అందించింది. ఏందమ్మా, ఈ దినం ఇంకా లేవలేదు? పాచివాకిలన్నా ఊడ్చినట్టు లేదే? నరసన్న రంగమ్మ వైపు ఒక చూపు విసిరి జవాబు కోసం ఎదురు చూడకుండానే చెంబందుకొని గేదె దగ్గరికి పరిగెత్తాడు హడావిడిగా. ఇప్పటికే దూడ ఎన్ని పాలు కుడిచేసిందో ఏమో అనుకుంటూ. నరసన్న చెప్పింది నిజమే. ప్రతిరోజు తొలికోడి కోయకముందే లేచి ఇల్లు వాకిలి చిమ్మి నీళ్ళకి పొయ్యి పాలకి దాలి రాజేసి నరసన్న రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రంగమ్మ. ఈ వేళకి సూర్యుడన్న ఉదయించడానికి జాప్యం చెయ్యవచ్చునేమో కానీ ఈ దినసరి కార్యక్రమానికి తాత్సారం జరగటానికి వీల్లేదు. అలా ఆలస్యం అయిననాడు కోడలు లక్ష్మీకాంత లేస్తూనే శివతాండవ నృత్యం చేస్తుందని రంగమ్మకి బాగా తెలుసు. రంగమ్మ భయపడుతున్నట్టుగానే అన్ని పనులు తెమలకమునుపే తెల్లవారిపోయింది. లక్ష్మీకాంత లేవనే లేచింది. లేస్తూనే ఎడపిల్లాడు బాకా ఎత్తేసరికి పాల కోసం దాలి దగ్గరకు వెళ్ళింది. మీగడ తరకన్నా కట్టని పాలు దానిమీద తెల్లబోతూ కనిపించాయి. ఆగ్రహం ముంచెత్తటంతో చుట్టూరా చూసింది. నమిలి మింగాలనుకున్న అత్తగారు దరిదాపుల్లో కనిపించలేదు. ఇక ఎవరి మీద కక్కాలో తెలియని కోపాన్ని ఏడుస్తున్న కుర్రవాడి వీపు మీద చూపించటంతో వాడి రాగం తారాస్థాయినందుకుంది. రుసరుసలాడుతూ వాడినక్కడ కుదేసి పక్క ఊర్లో హైస్కూలు చదువు కోసం వెళ్లాల్సిన పెద్ద పిల్లాడు స్నానానికి తొందరపడుతోంటే నీళ్ల పొయ్యి వైపు నడిచింది. కాగులో చెంబు పెట్టి నీళ్లు తొరపబోయేసరికి చలన్నా విరగని నీళ్లు వెక్కిరించి నవ్వాయి. నిప్పు తొక్కిన కోతివలే అయ్యింది లక్ష్మీకాంత. ఆమె నోటికి దురుసు హెచ్చు. విసిరే వాగ్బాణాల ములుకులు మహావాడి. దూసే మాటల బాకులు చాలా పదును. అవి ఎవరిని ఎక్కడ బాధించాలో వారికే సూటిగా ఘాటుగా తగిలి నొప్పించగలవు. వంగిపోతున్న నడుముతో మంచినీళ్ల బిందెత్తుకు వస్తున్న అత్తని చూస్తూనే గాలి దుమారంలా రేగింది లక్ష్మీకాంత. తేరగా తినటానికైతే మంది జనం ఇంటి నిండా ఉన్నారు కానీ కాస్త పాలు నీళ్లు వెచ్చబెట్టి ఇచ్చే దిక్కుమటుకు లేదు ఈ కొంపలో.
లక్ష్మీకాంత కంచుకంఠం కంగున మోగింది. కోడలి కఠిన స్వభావం ఎరిగినదే అయినా ఎప్పటికప్పుడు ఈ విసుర్లకి రంగమ్మ గుండె గాయపడుతూనే ఉంటుంది. తను తన భర్త సుఖం మాట తలపెట్టక, వయసులో ఉండే కోరికల ఊసెత్తక కూడబెట్టి కట్టుకున్న ఇల్లిది. ముతక చీరలు కట్టి నూకలకూడు తిని డాబు స్పర్శకి దర్జాలకు పోక, రాబడికి తగ్గట్టయినా ఖర్చు పెట్టక, కానీకి కానీ వెనకేసి పెంచిన ఆస్తి ఇది. తన కష్ట ఫలితాన్ని జుర్రుకుంటూ హంగు చేస్తున్న కోడలు ఈనాడు తనని ఇంటికి పరాయిదాన్ని చేస్తోంది. తేర తిండి తింటున్నానంటోంది. రంగమ్మ మనసు చివుక్కుమంటోంది. అల్లా ఆ జగన్నాథం గారింట్లో వెంకాయమ్మ నయం. అగ్గగ్గలాడుతూ తెల్లవారేసరికి కాఫీ టిఫిన్లు సైతం అమర్చి ఉంచుతుందట లక్ష్మీకాంత విసిరిన మరొక ఈట. కోపం వచ్చినప్పుడు లక్ష్మీకాంత నోటి వెంట వెలువడే పలుకులు విషం పూసిన చురికలే. వెంకాయమ్మ ఒక వంట మనిషి. ఆవిడకి తనకి సాపత్యం కడుతోంది లక్ష్మీకాంత. అది కోడలి దృష్టిలో అత్తకున్న విలువ. నీళ్ల బిందె తిన్నె మీద దింపి నీళ్ల పొయ్యి విసిరేటందుకు వెడుతూ వెలితిగా నవ్వుకున్నది రంగమ్మ. నిజం ఆలోచిస్తే రంగమ్మ అనుభవిస్తోన్న ఈ బానిసపు బ్రతుకు కంటే వెంకాయమ్మ జీవితమే ఎంతో మెరుగు. ఒప్పుకున్న వంట పని మాత్రమే ఖచ్చితంగా చేసిపెట్టి నెల అయ్యేసరికి 50 రూపాయలు ఠంగున చేతిలో వేయించుకుంటుంది. ఏడాదికి 4 చీరలు నిలదీసి కొనిపించుకుంటుంది. పొరపాటుగానైనా మాట తూలారంటే వాళ్ళ అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోయేలా దుయ్యబట్టి పరువు బజారు కీడ్చి ఆ ఇంటికి రామ్ చెబుతుంది. ఇంటి మనిషన్న మాటే కాని రంగమ్మకేది ఆ స్వేచ్ఛ? రాత్రి నిద్రించే ఆ 4 ఘడియలు తప్పించి పగలంతా వేలాపాలా అనకుండా వంట దగ్గర్నుంచి పసివాడి పొత్తిగుడ్డలు శుభ్రం చేయటం వరకు ఆ పని ఈ పని అనే విచక్షత లేకుండా రెక్కలు విరుచుకొని పాటుపడుతుంది. వంటి మీదో బట్ట బండ మీదో బట్టగా ఇబ్బంది పడుతూ వాడుకుంటుందే తప్ప 3వ బట్ట కోసం నోరెత్తి అడగదు. కోడలు తూస్కరించిన, కొడుకు మందలించిన, మనుమలు సైతం నిర్లక్ష్యం చేసి దులపరించిన నావారే కదా నన్నన్నది అని సరిపెట్టుకుంటుంది. కానీ ఎదురు తిరిగి మాటకు మాట అప్పగించదు. సాధించినా వేధించినా నా రక్తంలో రక్తం కదా వీళ్ళు అని అభిమానంగా కడుపులో దాచుకొని భూదేవిలా ఓర్చుకుంటుందే తప్ప పెదవి విప్పి పరులతో చెప్పుకోదు. ఈ విషయాలన్నీ లక్ష్మీకాంతకు తెలియనివా? రంగమ్మ సహజంగా మేధకురాలు. బహుశా ఆ మెతకదనం చేతనే కోడలికి లోకువయ్యిందేమో. ఆ లొంగుబాటు ధోరణి మూలాన్నే ఆ ఇంట ఆమెకు గౌరవం లేకపోతోందేమో. లోపల బాధపడుతూ పని తప్ప పలుకెరుగని యంత్రంలా తలెత్తకుండా తన పని తాను చేసుకుపోతోంది రంగమ్మ. కానీ బలహీనతతో మనశ్శరీరాలు రెండూ అనారోగ్యంగా ఉన్న ఆ దుర్భర స్థితిలో రంగమ్మకి ప్రతి పని తడుముల్లాటగా ఉండి కొంత ఆలస్యమవుతోంది. పైగా పొయ్యి కూడా సరిగ్గా మండక అవస్థ పెడుతోంది. ఇంట్లో స్టవ్వు కుంపటి ఉన్నాయి. కానీ అవి లక్ష్మీకాంత మధ్యాహ్నం పూటలు తేలిగ్గా కాఫీ కాచుకునేటందుకో నాజూగ్గా ఉప్మా చేసుకునేటందుకో మాత్రమే పరిమితం. రంగమ్మ వంటకి ఎండని తాటికమ్మలు కొబ్బరి మట్టలే ప్రాప్తి. ఊదుతూ విసురుతూ వాటితో నానా తిప్పలు పడుతూ ఉండగానే కొడుకు శేషయ్య వచ్చాడు. రాత్రి పొలంలో కుప్ప దగ్గర కాపలా పడుకొని అప్పుడే ఇంటికి చేరాడతను. వంటింటి ముందుకు వస్తూ అమ్మ కాఫీ ఇస్తావా అని అడిగాడు శేషయ్య. పల్లెటూరిలో పుట్టి పెరుగుతున్న పట్నవాసం అలవాట్లు కొన్ని జీర్ణించుకుపోతాయి కొంతమందికి. వాటిల్లో కాఫీ అలవాటొకటి. ప్రొద్దుటే కాఫీ పడకపోతే నిలవలేడు శేషయ్య. ఇంకా డికాక్షను కాగలేదు నాయనా, కొంతసేపు తాలు పొయ్యి ఊదుతూ మెల్లగా జవాబిచ్చింది రంగమ్మ. 8 అవుతోంది, ఇంకా కాఫీ అన్నా కాచలేదా? నుదురు చిట్లించాడు శేషయ్య. ఇంకా శాంతించలేదు లక్ష్మీకాంత. జాము పొద్దెక్కే వరకు మన ఇంట తెల్లవారదయ్యే. మరి కాఫీ తయారయ్యేసరికి సూర్యుడు నడినెత్తికెక్కినా భోజనాలయ్యే వేళకి పొద్దు వాటారినా
ఆశ్చర్యపోనక్కర్లేదు. సావకాశంగా చంటివాణ్ణి అడ్డం వేసుకొని పాలిస్తూ భర్తకు వ్యంగ్యంగా సమాధానమిచ్చింది లక్ష్మీకాంత. ఆ అతిశయోక్తులు తనకే వర్తిస్తాయని లక్ష్మీకాంతకు మొట్టినట్టు చెప్పగలిగే ధీరులింకా పుట్టలేదు. నువ్వు అంతేగా అన్నట్టు భార్య వైపు ఎత్తిపొడుపుగా చూడబోయి అంతలో ఆమె చూపు తన చూపులో కలపడంతో కలవరపాటుగా దృష్టి తల్లివైపు మరల్చుకొని, అది పిల్లలతో తొందరగా లేవలేదని తెలుసు కదా, నువ్వైనా కొంచెం పెందలాడే లేవకూడదా అమ్మా అని విసుక్కున్నాడు శేషయ్య. వంటిల్లంతా చుట్టేసిన పొగలో ఉక్కిరిబిక్కిరవుతున్న రంగమ్మకి కొడుకు విదిలింపు కొరడ జలిపించినట్లే అయ్యింది. వేదనతోనూ వ్యధతోనూ ఆమె హృదయం భారమయ్యింది. కళ్ళు చెమ్మగిల్లాయి. వాడి ముడతలు పడిన చెక్కిళ్ళు అశ్రువులతో తడిశాయి. నిస్సహాయంగా కొంగుతో కళ్ళొత్తుకుంటూ పొయ్యి దగ్గర కూలబడి అదే పనిగా విసరసాగింది రంగమ్మ. ఆ మధ్యాహ్నమే విత్తనాల కోసం కూలీల చేత వేరుశనక్కాయలు ఒలిపిస్తున్నాడు శేషయ్య. ఆ చావిట్లోనే ఒక పక్కగా పనికిరాని బట్టల మూటల్లే ఒడిలిన ఆకుల పోగల్లే మునగదీసుకొని పడుకున్నది రంగమ్మ. రోజుల్లా గానుగ ఎద్దల్లే చాకిరీ చేసే తల్లి అలా పనికి యగనామం పెట్టి పవలించటం శేషయ్యకి మహాగుర్రుగా ఉన్నది. ఉండదు మరి, ఇప్పుడావిడ డ్యూటీ ఏమిటి? ఆ కూలీలతో సమానంగా కూర్చొని కాయలు వలవాలి. వాళ్ళని మంచి మాటలాడుతూ చకచక పని సాగేలా చూడాలి. మాటల్లో పెట్టి మరి 4 గింజలు ఎక్కువ దిగజారేలా కొలవాలి. ఈ పనులన్నీ ఎగ్గొట్టి తనకు కానట్టు బజ్జుంటే మండదు. అదే టైంకి లక్ష్మీకాంత కూడా సుష్టుగా భోంచేసి పడగ్గదిలో బూరుగుదూది పరుపు మీద ఆపసోపాలు పడుతూ ఉంది. ఆ సంగతి గమనానికి లేదా శేషయ్యకి? అంటే ఉంది. కానీ అతని యోచనా వైఖరి ఎటువంటిదంటే, వెనకటికి ఒక బిచ్చగాడు ఎప్పుడూ పెట్టని మహాలక్ష్మి ఈనాడూ పెట్టలేదు. సరే, బాగానే ఉంది. మరి రోజూ పెట్టే దానికేమొచ్చిందో పెద్ద రోగం. ఈరోజు పెట్టింది కాదు అనుకున్నాడట. అలాంటిది అది ఓనాడు శరీరాన్ని కసుగందనిచ్చింది గనుకన ఈవేళ ఒళ్ళు దాచుకుంటోంది అని వేలెత్తి చూపించడానికి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కోడల్ని చూసి ఉట్రవుడియంగా పుట్టుకొచ్చే ఈ ముసిల్దాని తెగులికి అనుకోవాలి. కానీ లోపలే గుంజుకున్నాడు. తెచ్చిపెట్టుకున్న ఆ ఓర్పు అట్టేసేపు నిలవలేదు శేషయ్యకి. ఏమే అమ్మా, ఉత్తినే అట్టా పడుకోకపోతే లేచి 4 గింజలు ఒలవరాదు అన్నాడు లబ్జుగా. అతనికి తల్లి నిద్ర నటిస్తోందనే అనుమానం. నూటికో కోటికో రంగమ్మ ఒక్కొక్కసారి అలక సాగించి ఈ విధంగా తన కోపాన్ని ప్రకటితం చేస్తూ ఉండటం కద్దు. పేదవాడి కోపం లాంటిది ఆ అలక. దాన్ని ఎవరూ లక్ష్య పెట్టరు. చివరాఖరికి కొడుకు, ఇన్నేళ్ళొచ్చాయి నీకు ఈ పిల్లం తనపు చేష్టలేమిటి, ఈ ముసుగు తన్నటం లాంటి పోకిళ్ళేమిటి, ఎవరైనా చూస్తే నవ్విపోగలరు. చాలే గాని ఈ పాటికి లేచి పని చూసుకో అని 4 చివాట్లు పెట్టి కసరటంతో అంతమవుతూ ఉంటుంది. దానితో ఇంకా కొడుకు వస్తాడు, వచ్చి బ్రతిమాలుతాడు అని ఆశగా ముసుగు బిడాయింపులోని ఉడకపోతలో క్షణాలు లెక్కబెడుతోన్న రంగమ్మ ఒక్కసారిగా స్పృహ తెచ్చుకుంటుంది. తనకు ఆ ఇంట ఉన్న స్థానమేపాటిదో గ్రహింపుకొచ్చి నిర్వికారంగా నవ్వుకుంటూ తిరిగి రొటీన్లోకి జారిపోతూ ఉంటుంది. ఉదయం నుంచి రంగమ్మ ఏవో పొరపాట్లు. ఆలస్యంగా నిద్ర లేవటం దగ్గర్నుంచి డికాక్షన్ స్ట్రాంగుగా లేకపోవటం, కాఫీలో పంచదార ఎక్కువవడం, పప్పులో తాలింపు వేగకపోవటం వరకు చిట్టి పొట్టి పొరపాట్లు దొర్లిస్తూనే ఉంది. పగవాళ్లను సతాయించినట్లు ఆవిన్ని కొడుకు కోడలు గూటిస్తూనే ఉన్నారు. అదే తల్లి సత్యాగ్రహానికి కారణమనుకున్నాడు శేషయ్య. దాన్ని ఎగరగొట్టే చిట్కా తన నాలుక కొననే ఉందయ్యే. ఇంకా ఆలస్యమెందుకు? అందరి చేలలో విత్తులు చల్లి వారమయ్యింది. మన పని మటుకు ఎక్కడున్నావే గొంగలి అంటే వేసిన చోటే అన్నట్టు వలవటం దగ్గరే నీలుగుతోంది. ఏది ఆ బెంగ నా ఒక్కడికి తప్ప ఇంటి మనుషుల్లో ఏ ఒక్కరికన్నా కాబట్టింది? తెలిసి తెలియని పిన్నలకైతే ఓ దెబ్బ వేసి దారికి మలుపుతాం. అన్నీ తెలిసి కావాలని మూడంకె వేసే పెద్దలకేమని
బుద్ధులు చెబుతాం? ఏళ్ళు రాగానే సరా శ్రావణమాసం వర్షం జల్లు జల్లుకి మధ్య విరామంలా వాక్యానికి నడుమ ఆపి తల్లివైపు ఫలితం కోసం చూస్తూ సాగించాడు శేషయ్య తన ప్రయోగాన్ని. సహజంగా చాలా అభిమానవంతురాలు రంగమ్మ. మామూలుగానైతే ఆమెకి మోతాదు చాలు ఇహ మాట్లాడకుండా లేచి పనిలో జొరబడిపోవడానికి. కానీ ఈరోజు ఏమైందో ఇన్ని మాటలన్నా ఆమెలో ఎటువంటి చలనము కలగలేదు. శేషయ్య సహనం పూర్తిగా అడుగంటింది. ఇక ఉరుములు మెరుపులతో జడివాన కురిపించడమే తరవాయి. ఇంతలో అలవోకగా రంగమ్మనే చూస్తూ వేరుశనక్కాయలు ఒలుస్తున్న ఓ కూలి మనిషికి సందేహం వచ్చి, వదరమాకు బాబయ్య, ఆయమ్మ ఏలకో వణుకుతోంది, దాపలకెళ్ళి మీద చెయ్యేసి చూడు అని సానుభూతితో సలహా ఇచ్చింది. వినంగానే నమ్మలేని విషయాలుంటాయి కొన్ని. ఫారిన్లో తయారైన వస్తువు కన్నా ఇండియా సరుకు మన్నిక ఎక్కువన్నా ప్రజలు ఆ విశ్వాసం ప్రకటించకుండానే తన అప్రయోజకత్వాన్ని అంగీకరించి పదవీ సింహాసనాన్నుంచి దిగిపోయే నిజాయితీ గల మంత్రివర్యుడన్నా అమెరికా పెట్టిన అప్పు నయా పైసలతో సహా ఇండియా తీర్చేసిందన్నా నిన్న ఆకాశానికి ఎగిసిన ధరలు ఈవేళ నేలబారికి పడిపోయాయన్నా గబుక్కున నమ్మలేం. బాహాటంగా అనకపోయినా ఇలాంటి అసంభవమైన విశేషాల్లో తన తల్లి అనారోగ్యానికి గురికావటమన్నది కూడా చేర్చవచ్చని శేషయ్య నమ్మకం. సన్నగా రివటల్లే ఉన్న రంగమ్మకి ఓర్పు గుణం మెండు. చిన్న చిన్న నలతలని చెయ్యదు. లక్ష్మీకాంతల గోరంతని కొండంత చేసి ఇస్సో అస్సో అనదు. కనీసం ఒంట్లో బాగులేదని కూడా బయటపడదు. అదే పోతుంది లెమ్మని తోసుకు తిరుగుతుంది. చెప్పుకోదగ్గ పెద్ద సుస్తీలెప్పుడూ రాలేదు కూడా. నీ శరీరం ఫారిన్ మేడ్ అమ్మా అంటుంటాడు శేషయ్య చలోక్తిగా. అలాంటి శేషయ్య ఇప్పటి వరకు తిరుగుతోన్న తల్లికి అంతలో పడక పెట్టేటంతగా ముంచుకొచ్చిందంటే నమ్ముతాడా? అపనమ్మకంగా రంగమ్మ మొహం మీది ముసుగు తప్పించి మెడమీద చెయ్యి వెయ్యబోతూ స్తంభించిపోయాడు శేషయ్య. రంగమ్మ మూతి వికారంగా ఓ పక్కకి తోసుకుపోయింది. విపరీతమైన ఊష్ణంతో వణుకుతోంది శరీరం. కూలి మనిషి సాయంతో మంచం మీదికి చేరుస్తోంటే ఆమె కుడి పార్శ్వం జీవం లేనట్టు వేలాడిపోయింది. డాక్టర్ వచ్చి ఫీజు గుంజకుండానే రంగమ్మకు వచ్చిన రోగమేమిటో తేల్చి చెప్పేసింది కూలి మనిషి. పక్షవాతం. పెద్దతనాన వచ్చిన రోగమిది, ఇంకేం తగ్గుద్ది, ఇక మంచాన ఉండాల్సిందే అని. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.